విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబులు పంపిణీ చేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా అన్నారు. కాకినాడ సాలిపేటలోని మున్సిపల్ కార్పొరేషన్ బాలికల పాఠశాలలో రెండో విడత 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్లను అందించే కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా మాట్లాడుతూ జగనన్న ట్యాబ్ల పంపిణీకి సంబంధించి రెండో విడతలో భాగంగా కాకినాడ జిల్లాలో 2016 మంది 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబులు పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. కాకినాడ పట్టణ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల కారణంగా తల్లిదండ్రులకు తమ పిల్లల చదువుల భారం తగ్గిందన్నారు. అనంతరం కాకినాడ పట్టణానికి సంబంధించి వివిధ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ, డీఈఓ జి నాగమణి, డిప్యూటీ డీఈఓ డానియల్, రాజు, డి సుభద్ర, హాకీ కోచ్ రవిరాజు, మాజీ కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. బుక్స్ అన్ని కూడా దీంట్లో ఇన్స్టాల్ చేసి ఇస్తున్నాము. సో దీన్ని మంచిగా వాడుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ ఇది గర్ల్స్ స్కూల్ కాబట్టి మీరు అందరూ కూడా చదువుకుని జస్ట్ స్కూల్ కాకుండా, కాలేజ్ కాకుండా ఇంకా మంచి ఎంప్లాయ్మెంట్లో, మంచి పొజిషన్లో మంచిగా అందరూ ఉండాలి. అంటే ఎడ్యుకేషన్ని స్టాప్ చేయకూడదు. దానికోసమే ఏ గవర్నమెంట్ అయినా కూడా మన ఆనరబుల్ సీఎం ఎస్పెషల్లీ ఈవెన్ మీరు వేసుకున్న స్కూల్ యూనిఫామ్ కూడా క్వాలిటీ ఎలా ఉంది పర్సనల్గా సీఎం గారు చూసి ఇస్తున్నారు. సో అటువంటి అంటే స్టెప్స్ మన గవర్నమెంట్ నుంచి తీసుకున్నప్పుడు మీరు కూడా దాన్ని దృష్టి పెట్టుకుని ఇస్తున్న అన్ని ఫెసిలిటీస్ని కరెక్ట్గా వాడుకొని మంచి పొజిషన్లో ఖచ్చితంగా మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన అందరికీ పేరెంట్స్కి ఎస్పెషల్లీ ఇది కూడా మీ పిల్లలందరికీ చెప్పండి. ఎక్కువ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టకుండా వాళ్ళు ఏ టాలెంట్స్ వాళ్ళకి ఉన్నాయి అది ఐడెంటిఫై చేసి వాళ్ళకి మోటివేట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్లో వస్తారు. మళ్ళీ ఒకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పుస్తకాలు ఇస్తాను, టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు, షూలు, జతలు, బట్టలు, అదేవిధంగా బ్రహ్మాండమైనటువంటి కిట్ బ్యాగ్ అన్నీ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా మీ కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన గుండెలు పెట్టుకున్నాడు. మీ కష్టాన్ని కళ్ళతో చూశాడు కాబట్టే, పాదయాత్రలో తిరుగుతున్నప్పుడు మీ అందరి కష్టాన్ని విన్నాడు కాబట్టే గుండెతో ఆలోచించి పథకాలన్నీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. మధ్యాహ్నం భోజనం గత ప్రభుత్వంలో పప్పన్నం తింటే సాంబారన్న కింద ఉండేది, సాంబారన్నం తింటే అది నీళ్ల తిండి కింద ఉండేది. బ్రహ్మాండమైన భోజనం, రోజుకొక వంట పెట్టి రోజు పప్పే తినకూడదని పిల్లలకి వారానికి 5 రోజులకి బ్రహ్మాండమైన ఫుడ్ పెట్టి రోజు కూడా గుడ్డిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. పిల్లలకి మంచి పౌష్టికాహారం ఇచ్చారు. ఎంత బాగా తింటే పిల్లలు అంత ఆరోగ్యంగా ఉంటారు, ఎంత ఆరోగ్యంగా ఉంటే పిల్లలు అంత బాగా చదువుకుంటారని జగన్ గారు భావించారు కాబట్టి చదువుకి అంత పెద్దపీట వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. స్కూల్ బాగోలేదు, కూర్చోడానికి టేబుల్ లేవు, బెంచీలు లేవు, ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడుని పెట్టి బ్రహ్మాండమైన క్లాస్ రూమ్స్ కట్టి ఈరోజు చైతన్య నారాయణ స్కూల్స్ కంటే కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లల అదృష్టవంతులు ఈరోజు నేను చెప్తున్నాను.